హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసుకోవడానికి మనకి ఎలాంటి చాకు అవసరం లేదు. మిక్సీ జార్ కానివ్వండి, గ్రేటర్ కానివ్వండి, ఏమీ అవసరం లేకుండా నిమిషాల్లో 10 కేజీల ఆనియన్స్ అయినా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాంటి టిప్స్ని అయితే చెప్పబోతున్నానండి. ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి. చాకు, గ్రేటరు, మిక్సీ జారు ఇవేవి యూస్ చేయకుండా ఆనియన్స్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ విధంగా బాటిల్ అయితే ఒక బాటిల్ తీసేసుకొని, నేనైతే 2 లీటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి. ఏదైనా ఒక నైఫ్ తీసేసుకొని వేడి చేసుకుంటూ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ నుండి లాస్ట్ ఎడ్జెస్ వరకు పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. చాక్ని వేడి చేసుకుంటూ వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఆనియన్స్, మీరు ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి అనుకుంటున్నారో, ಯಾವುದైనా రెసిపీకి కానివ్వండి, అలా మనకి ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని ఆనియన్స్ని ఈ విధంగా బాటిల్లోకి వేసేసుకొని ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు ఇంకా తొందరగా కావాలి అనుకుంటే ఈ విధంగా ఫ్రీజర్లో ఒక 5 నిమిషాల పాటు పెట్టుకున్నా సరిపోతుంది. టైం ఉంది అని అనే వాళ్ళైతే ఫ్రిడ్జ్ డోర్లో ఒక 10 నిమిషాల పాటు పెట్టుకోవచ్చు. చూడండి, నేనైతే ఒక 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. ఆనియన్స్ అయితే బాగా చల్లగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఎన్ని ఆనియన్స్ ని కట్ చేసుకున్నా కూడా మీ కళ్ళల్లో నీళ్ళు అనేది అస్సలు రావండి. చూడండి, ఆనియన్స్ పొట్టు కూడా తీసి చూపిస్తున్నాను. పొట్టు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. చల్లగా ఉంటాయి కాబట్టి పొట్టు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. మన కళ్ళల్లో ఒక చుక్క నీళ్ళు కూడా రావు. మనకి ఎన్ని ఆనియన్స్ అయితే కావాలో అన్ని ఆనియన్స్ కి ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ఇలా చిప్స్ కటర్ ఉంటుంది కదండి, ఆ చిప్స్ కటర్ అయితే తీసేసుకొని పూర్తి ఆనియన్ అయితే తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పూర్తి ఆనియన్ ని ఇలా అన్నాం అనుకోండి, మనకి రౌండ్ షేప్ లో చాలా చక్కగా వస్తాయి. ఇంకా మీకు సన్నగా పొడుగ్గా కావాలి అనుకుంటే ఈ విధంగా ఆనియన్ ని సెంటర్ కట్ చేసుకొని చిప్స్ కటర్ లో ఇలా అంటా రావాలన్నమాట. ఈ విధంగా మీకు రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో, సన్నగా పొడుగ్గా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈజీగా అయితే తరిగేసుకోవచ్చు. మనం చాకులో కట్ చేసుకోవాలి అని అనుకుంటే మనకు లేట్ అవుతుంది కదండి. ఇలా చిప్స్ కటర్లో ఒకసారి ట్రై చేయండి, మనకే తెలియదు అనమాట. తక్కువ టైంలోని మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా ఈజీగా తరిగేసుకోవచ్చు. ఏదైనా రెసిపీల్లో కానీ బిర్యానీ, బోండా అలా ఏమైనా చేసుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకి ఇంకా సన్నగా రావాలి అనుకోండి, ఈ విధంగా ఒక గ్లాస్ అయితే తీసేసుకొని ఇలా అన్నామనుకోండి, మనకి ఇంకా సన్నగా చాలా బాగుస్తాయి. మనం నాన్ వెజ్లు కానీ చేసుకున్నప్పుడు మనకి ఆనియన్స్ ఎక్కువగానే అవసరం ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత సన్నగా వచ్చాయో. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తరిగేసుకోవచ్చు. పండగలప్పుడు కానివ్వండి, లేదు అంటే మనం పువ్వులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానివ్వండి, ఈ విధంగా చేసామనుకోండి, మనకి పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా వెడల్పుగా ఉన్న ఒక ప్లాస్టిక్ బాక్స్ని అయితే తీసేసుకొని ఈ బాక్స్ అడుగు బాగాన టిష్యూని ఈ విధంగా పెట్టేసుకొని ఈ టిష్యూ పైన ఈ విధంగా పువ్వులు వేసుకోవాలి. మనం ఈ పువ్వుల్ని స్టోర్ చేసుకున్నప్పుడు గట్టిగా ఫ్రెష్ చేస్తూ అలా స్టోర్ చేయకూడదండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పువ్వులని అయితే పెట్టేసుకొని ఈ పువ్వుల పైన కొద్దిగా పేపర్స్ని అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఏదైనా న్యూస్ పేపర్ కానివ్వండి, లేదు అంటే పిల్లలవి నోట్బుక్స్ పేపర్స్ ఉంటాయి కదండి వేస్ట్గా, అవైనా కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని పువ్వుల పైన వేసుకున్నాం అనుకోండి, ఈ పువ్వుల్లో ఉన్న తడి అంతా కూడా ఈ పేపర్ ముక్కలు పీల్చుకొని పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బొద్దింకలు కానివ్వండి, ఎలుకలు కానివ్వండి, ఇవన్నీ కామన్ ప్రాబ్లం అనమాట. అందరికీ కూడా సేఫ్టీగా ఎంత చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి కదండి. సో ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెమెడీని చేసి పెట్టారనుకోండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. ఉడికిన అన్నంని కొద్దిగా అయితే తీసేసుకుని అందులో కొద్దిగా హార్పిక్ని వేసేసుకొని మనం ముద్దల్లాగా అయినా చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం కొబ్బరి చిప్పలు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి, వాటిల్లో కొద్దిగా ఈ విధంగా పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలుకల నుండి మీకు చాలా వరకు రిలీఫ్ అయితే వస్తుంది. మీరు ఈ రెమెడీని చేసేటప్పుడు అయినంత నైట్ టైంలో చేశారనుకోండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చిల్లీస్ అండి. మనం ఈ విధంగా చిల్లీస్ కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు
ఒక్కొక్కసారి మనకి చేతులు అనేవి మండుతూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా కొద్దిగా కొబ్బరి నూనెని చేతికి అప్లై చేసేసుకొని మనం చిల్లీస్ కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి చేతులకి కారం అంటుకోదు, అప్పుడు చేతులు కూడా మండకుండా ఉంటాయన్నమాట. మనం చిల్లీస్ అలాగే కట్ చేసుకొని చేతులు మండుతూ ఉన్నాయనుకోండి, ఈ విధంగా కోల్గేట్ పేస్ట్ని కొద్దిగా వేసేసుకొని బాగా రుద్దేసుకున్నాం అనుకోండి, చేతులు అనేది మండకుండా మంట అనేది లేకుండా ఉంటాయి. మనం ఏదైనా వడలు చేసినప్పుడు కానివ్వండి, బోండాలు చేసినప్పుడు కానివ్వండి, ఈ విధంగా చిల్లీస్ అనేది వేసుకొని మనం కలుపుకుంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఎక్కువగా మంట అవుతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.